హలో మై డియర్ స్టూడెంట్స్, 10th క్లాస్ మ్యాథమెటిక్స్ చాలా ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి మీకు హెల్ప్ చేయడానికి, మీకు సహాయం చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. నేను మీ మహేష్ సార్. 10th క్లాస్ మ్యాథ్స్ గురించి భయపడొద్దు. చాలా ఈజీగా సరదాగా కావలసిన మార్క్స్ మనం స్కోర్ చేసుకుందాం. అయితే ఈ 10th క్లాస్ మ్యాథ్స్లో ఉన్న ప్రతి చాప్టర్ కూడా ఈజీగా మీకు నేర్పించడానికి ప్రతిరోజు నేను మీ ముందుకు వస్తాను. ప్రతిరోజు నేను మీకు నేర్పిస్తాను. మీరు చేయాల్సిందల్లా మీ కొద్ది సమయాన్ని వెచ్చించి, కొద్ది సమయాన్ని గడిపి, కొంచెం ఇంట్రెస్ట్ మ్యాథ్స్ మీద చూపించి, నేను ఏదైతే చెప్తా ఉన్నానో దాన్ని తూచా తప్పకుండా పాటించండి. మ్యాథ్స్లో మంచి మార్క్స్తో విజయకేతనం ఎగరవేద్దాం. దానిలో భాగంగా స్టాటిస్టిక్స్ అనే టాపిక్ని నేను మీకు ఈరోజు ఇంట్రడ్యూస్ చేస్తాను. ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా స్టాటిస్టిక్స్ గురించి మనం నేర్చుకోబోతా ఉన్నాం. ఎందుకు స్టాటిస్టిక్స్ అంటే, స్టాటిస్టిక్స్ నుంచి మనం 12 మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు ఈజీగా. 12 మార్క్స్, 8 మార్క్స్ ప్రాబ్లం, 4 మార్క్స్ ప్రాబ్లం, ఈజీగా 12 మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏమన్నా కష్టపడతామంటే ఏమి లేదు, చాలా ఈజీగా మీన్, మీడియన్, మోడ్, ఈ 3 విషయాలు మనం నేర్చుకోగలిగితే, మీన్, మోడ్, మీడియన్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకోగలిగితే, వాటి ఫార్ములాస్ నేర్చుకోగలిగితే 12 మార్కులు మీ జేబులో ఉన్నట్లే. సో నేర్పించడానికి నేను మీ ముందుకు వస్తూ ఉన్నాను. సిద్ధంగా ఉండండి. ఈజీగా మార్క్స్ స్కోర్ చేసుకుందాం.